సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ లాంటి సైబర్ నేరాలను నిరోధించేందుకు విజయవాడ పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై బ్యాంకర్లతో చర్చించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరినీ సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సిపి తెలిపారు. అన్ని ఏరియాల్లో సైబర్ కమాండోలను, సోల్జర్స్ లను ఏర్పాటు చేసి ప్రజలకు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురికాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సిపి స్పష్టం చేశారు. అప్రమత్తం చేస్తానని ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ లో 18 కేసెస్ అయ్యాయి. 22 బ్యాంక్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. 18 కేసెస్ అయినాయి. డిస్ట్రస్ట్ కేసులు 5.67 crores ప్రాపర్టీ పోయింది ఒక జిల్లాలోనే. ఇది ఎప్పుడు ఈ సంవత్సరం 5.67 crores అంటే 6 crores 25 జిల్లాలు వేసుకుంటే అరౌండ్ 200 crores ప్రాపర్టీ డిజిటల్ అరెస్ట్ లో పోతుంది. 200 crores ఏపీ స్టేట్ మొత్తం కలిపి. సో ఇందులో మనకి కేవలం 88 లక్షలు మాత్రమే మనం రికవర్ చేయగలిగాం. అంటే 15.66% మాత్రమే రికవర్ చేయగలిగాం. మొత్తం 22 అకౌంట్స్ లో ఎస్బీఐ అకౌంట్స్ 10. సో ఎస్బీఐ అకౌంట్స్ 10, ఐసిఐసిఐ 6, యాక్సిస్ బ్యాంక్ 1, యూనియన్ బ్యాంక్ 2, హెచ్డిఎఫ్సి 2, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1, మొత్తం మీద 22. సో ఏజ్ గ్రూప్, విక్టిమ్ ఏజ్ గ్రూప్ 22-30 3, 32-40 4, 40-50 2, 50-60 3, 60-70 2, 70-80 4, మొత్తం 18. ఇది ఆపలేకపోతే మనం ఫెయిల్యూర్. ఎందుకంటే మనం ఆ రోజు బ్రెయిన్ స్టార్మింగ్ మాకు తెలియదు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మాకు తెలియదు. మీరే యూ హ్యావ్ గివెన్ అస్ డేటా, సార్ ఇది ఇట్లా ఉంటుందని. మా వాళ్ళు కూడా కొందరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో చెప్పారు, ఇలా ఉంటుంది, ఇట్లా సేవింగ్స్ అకౌంట్ నుంచి ఖచ్చితంగా కరెంట్ అకౌంట్కి వెళ్తుంది అని చెప్పారు. సో చాలా డిస్కస్ చేసాం ఆ రోజు. మీ నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నాము. మనం కలిసి మాట్లాడుకొని ఆ రోజు మనం ఆ మినిట్స్ రాసుకున్నాం. అయినా కూడా జరిగింది. సో దాన్ని కూడా ఒక చాలా వినూత్నంగా ఆలోచించు. ఒక ఇయర్ ఫోన్ ఇచ్చేసి ఒకటి పెట్టేసి వినండి సార్, మీరు వినాలా, ఖచ్చితంగా వినాలా అని చెప్పి వినిపించినా కూడా చాలు కదా.